హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజస్ వాల్ట్. ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మన బండి సర్వీసింగ్కి మనం విజయవాడ వెళ్తున్నాం. సో సర్వీస్ కాస్ట్ ఎంత అయింది, ఏమేం చేశారు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హే గైస్, సో సర్వీసింగ్ చేయించుకుని మనం విజయవాడ నుంచి రాజమండ్రి రిటర్న్ వచ్చేసరికి కొద్దిగా చీకటి పడింది. సో నేను రిటర్న్లో వ్లాగ్ అండ్ రికార్డ్ చేయలేదు. సర్వీసింగ్ అయితే అయిపోయింది. సో సర్వీసింగ్ ఏమేం చేశారు అండ్ ఇప్పటికి ఆల్రెడీ వచ్చి అరౌండ్ 2100 కిలోమీటర్స్ పైనే డ్రైవ్ చేశా. సో లాంగ్ టర్మ్ రివ్యూ కూడా బైక్ ఎలా ఉంది ఏంటనేది మీకు చెప్తాను. సో దాన్ని బట్టి మీరు హార్లీ డేవిడ్సన్ X440 తీసుకోవచ్చా లేదా అనే డెసిషన్ మీరు తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనకి సర్వీసింగ్ డీటెయిల్స్కి వస్తే అప్రాక్సిమేట్గా 3700 అయింది. సో అందులో 2900 ఆయిల్ ఛార్జెస్ అండ్ రిమైనింగ్ రిపేర్ ఛార్జెస్ అని వేశారు. సర్వీస్ కాస్ట్ ఎంత అయింది ఏంటి అనేది నేను క్లియర్ బిల్ మీకు స్క్రీన్ మీద ఇస్తా. బైక్ పర్ఫార్మెన్స్కి వస్తే నేను హైవే రైడింగ్ యూస్ చేసా అండ్ ఆల్సో ఆఫ్ రోడింగ్ కూడా యూస్ చేసాను. సో ఎక్స్పీరియన్స్ వాజ్ రియల్లీ గుడ్. ఆఫ్ రోడింగ్ కూడా నేను యాక్చువల్లీ కింద తగిలేస్తుందేమో అని అనుకున్నా, బట్ ఆఫ్ రోడ్ పర్ఫార్మెన్స్ కూడా ఇట్ వాజ్ అమేజింగ్. నేను అంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ ఏ క్రూజర్ కదా, మేబీ సమ్ వాట్ హ్యాండిల్ చేయగలదు అనుకున్నా కానీ, బట్ వనజాంగ్ ట్రిప్లో మీరు వనజాంగ్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. వనజాంగ్ ట్రిప్లో ఆఫ్ రోడింగ్ చాలా బాగా హ్యాండిల్ చేసింది. బైక్ డ్రాబ్యాక్స్ అయితే నాకు పెద్దగా ఏం కనిపించలా. ఒకటి ఏంటంటే డబల్స్ ఉన్నప్పుడు కొన్ని పెద్ద స్పీడ్ బ్రేకర్లు వస్తే లైట్గా కింద తగ్గుతుంది తప్ప ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఐ మీన్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద బైక్స్కి ఎంత ఉందో దీనికి అంతే ఉంది. సో నాట్ ఎ మేజర్ వన్, బట్ స్టిల్ అదొకటి. అండ్ ఎవరికైనా హై స్పీడ్స్ వెళ్ళాలి, 130s 140s వెళ్ళాలనుకుంటే మీరు X440 అవాయిడ్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ సమ్ వన్ హూ ఇస్ కంఫర్టబుల్ ఇన్ క్రూజింగ్ అట్ 90s to 110s అంటే డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఇట్స్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ ఇన్ దట్ సెగ్మెంట్. బట్ 130 140 ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అయితే ఐ వుడ్ సజెస్ట్ బెటర్ గో ఫర్ ట్రయంఫ్ 400. మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ స్పీడ్స్ మీ ప్రయారిటీ అయితే. బట్ ఇఫ్ నాట్, సిటీ కమ్యూట్ కానీ హైవే క్రూజింగ్ కానీ ఓవరాల్ ఇట్స్ అన్ ఆల్రౌండర్ విత్ డీసెంట్ పికప్ అయితే మాత్రం చాలా బాగుంది. బట్ టాప్ స్పీడ్స్కి వస్తే మీకు ట్రయంఫ్ స్పీడ్ 400 ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది టాప్ స్పీడ్స్లో. బట్ క్రూజింగ్ అట్ డీసెంట్ స్పీడ్స్ 90 to 110 అండ్ సిటీ కమ్యూట్ అయితే ఎక్స్ట్రాడినరీ బైక్. అండ్ ఇంకొకటి నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో కూడా చెప్పా, ఎప్పుడో చెప్తున్నా, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హార్లీ డేవిడ్సన్ ఎగ్జాస్ట్ నోట్. అండ్ సింగిల్ సిలిండర్ ఇంజన్లో ఆ ఎగ్జాస్ట్ నోట్ ఎలా తీసుకొచ్చారో కూడా తెలియదు, కానీ ఎవ్రీ టైమ్ ఐ రైడ్ ఐ లవ్ ఇట్ ఈవెన్ బెటర్. సో ఎగ్జాస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ మైలేజ్ విషయానికి వస్తే హైవే రైడింగ్ అయితే ఇట్స్ గివింగ్ అరౌండ్ 33-34, బట్ సిటీ కమ్యూట్లో సమ్వేర్ బిట్వీన్ 29 to 31. 440cc ఇంజన్కి అంతకన్నా పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ హీటింగ్ ఇష్యూ ఒకటి ఉంది, బట్ దట్స్ కామన్ ఫర్ ఎనీ 440cc 350cc ప్లస్ ఇంజన్స్కి ఏదైనా మీరు హీటింగ్ ఉంటుంది తప్పదు, ఎందుకంటే ఇవి ఎయిర్ కూల్డ్ ఇంజన్స్ కాదు. సో రేడియేటర్స్ ఉండవు వీటికి. కామన్ ఎనీ బైక్ ఇన్ దట్ కేటగిరీ ఇట్స్ కామన్. సో ఎనీవేస్ లాంగ్ రైడ్స్కి వెళ్తే షూస్ యూస్ చేస్తాం. అండ్ సిటీ కమ్యూట్లో కూడా if it's too much of traffic, if you're
డ్రైవింగ్ వితౌట్ షూస్ కొంచెం హీట్ అయితే ఉంటుంది, బట్ మేనేజబుల్ ఉంది. ఆ సెగ్మెంట్లో ఆ మాత్రం హీట్ లేకుండా వచ్చే బైక్స్ అయితే లేవు, ప్రెజెంట్ అయితే లేవు. అదొకటైతే మాత్రం మైండ్లో పెట్టుకోండి. అండ్ అండ్ నా హైట్ 6'1", సో నాకైతే కంఫర్టబుల్గా ఉంది బైక్ డ్రైవింగ్కి. ఎవరైనా 5'8" ఆర్ బిలో 5'8" ఉంటే బైక్ వెయిట్ ఎక్కువ కదా, సో మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి అప్పుడు మీకు కంఫర్టబుల్గా ఉంది అనుకుంటే తీసుకోండి. బట్ కొద్దిగా వెయిట్ ఎక్కువ వాళ్ళు ట్రాఫిక్లో కొద్దిగా షార్ట్ రైడర్స్కి ప్రాబ్లం అవ్వచ్చు, బట్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. ఇఫ్ యూర్ కంఫర్టబుల్ గో ఫర్ ఇట్. అండ్ సర్వీసింగ్కి అయితే అదొకటి ప్రాబ్లం ఉండొచ్చు. మీరు ఇఫ్ యూఆర్ ఫ్రమ్ విజయవాడ, వైజాగ్ ఆర్ నెల్లూరులో కూడా ఉంది. ఈ 3 ప్లేసెస్ కాకుండా నాకు తెలిసి ఏపీలో ఇంకెక్కడ సర్వీసింగ్ పాయింట్ లేదు. ఒకసారి హీరో ప్రీమియర్ షోరూమ్స్ ఓపెన్ అయితే అంటే డెఫినెట్గా అక్కడ కూడా సర్వీసింగ్ చేస్తారు. బట్ యాజ్ ఆఫ్ నౌ నేనైతే విజయవాడ వెళ్ళాల్సి వస్తుంది సర్వీసింగ్ ప్రతిసారి. సో ఈరోజు వీడియో కూడా అదే విజయవాడ వెళ్ళి సర్వీసింగ్ చేయించుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. సో యా అదొక ప్రాబ్లం. బట్ ఎనీవేస్ బైక్ అది ఆ బైక్ కొన్నాక లాంగ్ డ్రైవ్స్ అనుకుంటా, ఇది కూడా ఒక లాంగ్ డ్రైవ్ అనుకుని వెళ్ళడమే, దాట్స్ ఇట్. అది కూడా ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకోండి, సర్వీసింగ్ అయితే యూ షుడ్ గో దేర్. ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు విజయవాడ, వైజాగ్ ఆర్ నెల్లూరు ఈ ప్లేసెస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. మీకు తెలంగాణ అయితే ఎలాగో మీకు ప్రాబ్లం లేదు, హైదరాబాద్ ఉంది, ఐ గెస్ వరంగల్ ఆల్సో ఉన్నట్టుంది. ఎనీ హీరో ప్రీమియర్ షోరూమ్స్లో దీని సర్వీసింగ్ అయితే చేస్తారు మీకు. సో మీకు హీరో ప్రీమియర్ షోరూమ్ ఉందంటే యూఆర్ సార్టెడ్, సర్వీసింగ్ అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ వైబ్రేషన్స్ దగ్గరకు వస్తే 110 క్రాస్ అయ్యాక, 110 to 115 క్రాస్ అయ్యాక డెఫినెట్గా హ్యాండిల్ బార్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, బాడీ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాస్ట్ వల్ల నాకు తెలిసి ఇట్స్ మన బుల్లెట్ కూడా అంతే కదా, 90, 80, 90s దాటితే వైబ్రేషన్స్ వస్తాయి. సో సిమిలర్గా ఇది కూడా 110 to 115 దగ్గర అయితే వైబ్రేషన్స్ ఉన్నాయి. అండ్ యాక్సెసరీస్ కూడా మేజర్ యాక్సెసరీస్ అన్నీ వేయించుకోవడానికి ట్రై చేయండి. బ్యాష్ ప్లేట్ డెఫినెట్గా వేయించుకోండి, ఎందుకంటే డబల్స్ వెళ్తున్నప్పుడు కొద్దిగా హైట్ ఉన్న స్పీడ్ బ్రేకర్స్ అవి వచ్చినా, లేదన్నా ఎక్కడైనా పెద్ద పెద్ద గతుకులు ఉన్నా కింద తగిలేస్తుంది. బ్యాష్ ప్లేట్ ఉంటే మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. సో యాక్సెసరీస్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. అండ్ ఆల్సో బ్యాక్ రెస్ట్ కూడా, అంటే మీ ప్రిఫరెన్స్ అది, బ్యాక్ రెస్ట్ ఉంటే వెనకాల పిలియన్ రైడర్కి కొంచెం కంఫర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో బ్యాక్ రెస్ట్ నేను తీసుకున్నప్పుడు అయితే బైక్ అప్పుడు అవైలబుల్ లేవు, బట్ ఫస్ట్ సర్వీసింగ్ వెళ్ళినప్పుడు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయని ఫిట్ చేశారు నేను. అండ్ ఆల్సో టూరింగ్ సీట్ మాత్రం డెఫినెట్గా తీసుకోండి, కాస్ట్ కూడా పెద్ద కాదు అండ్ కంఫర్ట్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. టూరింగ్ సీట్ కూడా డెఫినెట్గా ప్రిఫర్ చేయండి. అండ్ బైక్ లుక్ కూడా చాలా మారిపోతుంది టూరింగ్ సీట్ తీసుకుంటే. ఈ 3 యాక్సెసరీస్ అయితే మాత్రం మిస్ అవ్వద్దు, మిగిలినవి ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. బట్ ఈ 3 అయితే మాత్రం డెఫినెట్గా తీసుకోమని సజెస్ట్ చేస్తాను. యా అంత పెద్ద నెగిటివ్స్ అయితే నాకు బైక్లో ఏం అనిపించలేదు ప్రెజెంట్. ఒకటి, సర్వీసింగ్ మాకు విజయవాడ, వైజాగ్ అయినా పర్లేదు అనుకుంటే డెఫినెట్లీ గో ఫర్ ఇట్. అండ్ హై స్పీడ్స్ 90 to 110 కంఫర్టబుల్ క్రూజింగ్ ఉంది హైవేస్ మీద. అండ్ మైలేజ్ కూడా డీసెంట్. ఆ 440cc ఎనీథింగ్ అరౌండ్ 30 ఈస్ గోల్డ్. 30 km/L వస్తుందంటే మోర్ దెన్ ఎనఫ్. యాక్చువల్లీ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. నేను కొంచెం లాంగ్ డ్రైవ్స్ అది వెళ్ళి ప్రాపర్గా బైక్ని అది టెస్ట్ చేసాకనే లాంగ్ టర్మ్ రివ్యూ పెడదాం అనుకున్నా, సో లేట్ అయింది. ఇంక నుంచి ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. అండ్ ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నాకు మోటివేషన్ ఉంటుంది. అండ్ వన్సాంగ్ ట్రిప్ కూడా వెళ్ళాను, మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అందులో ఒక వీడియో నేను ఎండ్ కార్డ్స్లో పెడతాను. అండ్ ఆల్సో ఎవరైనా మన హార్లీ డేవిడ్సన్ X440 ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో చూడకపోతే అది కూడా ఎండ్ కార్డ్స్లో పెడతా. సో ఈ వీడియోస్ చూడండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా హార్లీ డేవిడ్సన్ X440 గురించి కమెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు answer your questions. Thank you. See you all in the next video.